బ్రేకింగ్ న్యూస్ ఏపీ తెలంగాణ ఫిల్మ్ ఎగ్జిబిటర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. జూన్ 1 నుంచి సినిమా థియేటర్లు మూసేయాలని నిర్ణయించుకున్నారు. ఫిల్మ్ ఛాంబర్లో సమావేశమైన ఎగ్జిబిటర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశానికి నిర్మాత దిల్ రాజు, సురేష్ బాబు సహా 60 మంది ఎగ్జిబిటర్లు హాజరయ్యారు. అద్దె ప్రాతిపదికన సినిమాలు ప్రదర్శించలేమని ఎగ్జిబిటర్లు తేల్చి చెప్పారు. పర్సెంటేజ్ రూపంలో చెల్లిస్తేనే సినిమాలు ప్రదర్శిస్తామని నిర్మాతలకు లేఖ రాశారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీపాల్ ఫోన్ లైన్ లో అందిస్తారు. శ్రీపాల్, చెప్పండి. అయితే జూన్ 1 నుంచి థియేటర్స్ మూసేయాలని చెప్పి ఎగ్జిబిటర్లు చెప్తున్నారు. ఏంటి ప్రెసెంట్ దీంట్లో ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు? పర్సెంటేజ్ రూపంలో చెల్లించడానికి నిర్మాతలు ఓకే చేస్తున్నారా? ప్రియా, ఈ రోజు జరిగిన సమావేశంలో మాత్రం ఆంధ్రప్రదేశ్ ఎగ్జిబిటర్ల సమావేశం అండ్ తెలంగాణ ఎగ్జిబిటర్ల సంయుక్తంగా తెలంగాణ స్టేట్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు ఆధ్వర్యంలో, సురేష్ బాబు గారి ఆధ్వర్యంలో అయితే నిర్వహించడం జరిగింది. ఈ సమావేశం తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నిర్మాతలు మరియు ఎగ్జిబిటర్ల మధ్య ఉన్న వివాదాలను పరిష్కరించడానికి కీలకమైనదని చెప్పుకోవచ్చు. గతంలో ఇప్పుడు జరుగుతున్న మల్టీప్లెక్స్ లో ఉన్న పర్సంటేజ్ విధానంలోనే సింగిల్ స్క్రీన్స్ కి కూడా డబ్బులు చెల్లించాలని చెప్పేసి అయితే ఎగ్జిబిటర్ల వాళ్ళైతే పట్టుబడుతున్నారు. దీనికి ఓనర్ ఎవరైతే ఎగ్జిబిటర్లు అంటే సొంతంగా థియేటర్ నిర్వహించుకునే వాళ్ళు ఏం అడగడం లేదు. కానీ కాకపోతే ఇప్పుడు ఎవరైతే లీజుకి అద్దెకి తీసుకున్న ఎగ్జిబిటర్స్ మాత్రం ఖచ్చితంగా షేర్ లీజ్ పద్ధతిలోనే కాకుండా షేర్ పద్ధతిలో అడుగుతున్నారు. ముఖ్యంగా ఎందుకంటే 12,000 నుంచి 18,000 రోజువారీ ఖర్చులతో పోలిస్తే 3 నుంచి 4,000 ఈ మధ్య కలెక్షన్స్ రావడం జరిగింది. ఈ సంవత్సరం టాలీవుడ్ లో ఎప్పుడు లేని విధంగా ఒక పెద్ద సినిమా రిలీజ్ అవ్వలేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కలెక్షన్ సంక్రాంతి తర్వాత ఇప్పటి వరకు ఏ సినిమా కూడా కలెక్షన్స్ అంతగా రాలేదు. అయితే ఈ జూన్ 1 నుండి థియేటర్లు మూసివేత అయితే జరగడం జరుగుతుంది. ఇది ఈ నేపథ్యంలో జరుగుతుంది. ఇది హరిహర వీరమల్లు మరియు కింగ్డమ్, విశ్వంబర, కుబేర, మాస్ జాతర, కన్నప్ప వంటి సినిమాలు అయితే గతంలో ఎప్పుడు లేని విధంగా జూన్ లోనే అన్ని సినిమాలు కూడా అనౌన్స్ చేసుకోవడం జరిగింది. ఈ అనౌన్స్ చేసుకోవడంతో సింగిల్ స్క్రీన్స్ ఒక 1,800 స్క్రీన్స్ మాత్రం ఖచ్చితంగా మూతపడే ఆలోచనలో ఉన్నాయి. దీని వల్లనైతే చాలా కలెక్షన్స్ లో తేడా వస్తుంది. హీరోయిజం, ఎందుకంటే సింగిల్ స్క్రీన్ లో చూసే వాళ్ళే చాలా మంది ఉన్నారు. బీసీఎస్ సెంటర్ లో కూడా ఖచ్చితంగా ఇది ఒక మనకు ప్రాబ్లం అనేది చెప్పుకోవచ్చు టాలీవుడ్ పరిశ్రమకి. ఎందుకంటే ఈ థియేటర్లు మూసివేత అనేది కూడా సొంత నిర్ణయం అని చెప్పారు. అయితే సింగిల్ స్క్రీన్స్ ఎగ్జిబిటర్స్ దగ్గర ఉన్నది మాత్రం వాళ్ళు ఎగ్జిబిటర్స్ మాత్రమే మూయడానికి సిద్ధమయ్యారు. ప్రొడ్యూసర్స్ వీళ్ళందరూ అంటే సొంతంగా నిర్వహిస్తున్న వాళ్ళు కూడా ఏం అంతగా స్పందించలేదని చెప్పవచ్చు. అయితే ఎగ్జిబిటర్లు కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఈ రోజు ఈ అద్దె ప్రాతిపదికన సినిమాలు ప్రదర్శించలేకపోవడంతో జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ చేయడం జరుగుతుంది. అయితే పర్సంటేజ్ రూపంలో చెల్లిస్తేనే సినిమాలు ప్రదర్శిస్తామని అయితే ఖచ్చితంగా తేల్చి చెప్పారు. అయితే తెలుగు ఫిలిం ఛాంబర్ లో ఈ రోజు నిర్వహించిన సమావేశంలో అయితే దిల్ రాజు, సురేష్ బాబుతో సహా తెలంగాణ, ఇటు ఆంధ్ర 60 మంది అయితే ఎగ్జిబిటర్లు హాజరయ్యారు. ప్రియా. రైట్ శ్రీపాల్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.